హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటా రైస్ అండి. చాలా స్పైసీగా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నానండి. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని వాటర్ కూడా వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసుకొని 10 నిమిషాలు నాననివ్వండి రైస్ని. స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. వేసుకున్నాక స్పైసెస్ అండి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. కొంచెం కొంచెంగా వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకున్నానండి. అలాగే బాగా పండిన టమాటాలండి, పెద్దవి 4 కట్ చేసిన ముక్కలను కూడా వేస్తున్నానండి. టమాటాలను కూడా యాడ్ చేసుకొని అలాగే సన్నగా చీలికలుగా చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ను కూడా వేసుకోండి. ముక్కలు అనేవి త్వరగా ఉడుకుతాయండి. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసి ముక్కల్ని బాగా ఉడికించుకోండి. ముక్కలు అనేవి బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోండి. మీకు ఈ మసాలాలు స్పైసెస్ ఎక్కువగా ఉంటే 1/2 టేబుల్ స్పూన్గా యాడ్ చేసుకోండి అన్నిటినీ. 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుంటున్నాను, టేస్ట్కి తగ్గ కారము వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి మసాలాలు ముక్కలకు పట్టే వరకు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత 1 గ్లాసు బాస్మతి రైస్ కండి 1.5 గ్లాస్ అండి. 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 2వ గ్లాసు సగం కన్నా కొంచెం వాటర్ని ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఈ విధంగా వేసుకొని ఇక్కడే మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ను కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మనం వాటర్ అనేవి బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి, సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. అంతేనండి, టేస్టీ స్పైసీ టమాటా రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.